అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత జగన్ ఈ మధ్య అనంతపూర్ పర్యటన చేశారు. ఆయన ఈ మధ్య కొన్ని పర్యటనలు కూడా చేస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రాజ్యాంగంలో భాగంగా పనిచేస్తున్న ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న పోలీసులపై చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీని గురించి మనతో పాటు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ని అడిగి ఈ సంఘటనపై, ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు జరిగాయా, ఇలా ఇంత పెద్ద అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా, సార్ని అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం కిరణ్ గారు. సార్, చూశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. అంటే అతను రావడమే తక్కువ జనాల్లోకి, వచ్చినప్పుడు ఏదో సెన్సేషనల్ చేస్తున్నాడు, దుమారమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం సార్? అసలు 157 సీట్లు ఉన్నటువంటి జగన్ గారు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే 30 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. నేను కూడా అనుకున్నానండి. అవును. ఆయన నవరత్నాలు ఎన్ని పెట్టినప్పుడు 30 సంవత్సరాలు ఉంటారేమో అనిపించింది అనమాట. అసలు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే వాళ్ళు ఈవీఎంల మీద మోసం అని అంటున్నారు, కానీ ఇంత వ్యతిరేకత ఉంది, దీన్ని తెలుసుకోవాలి, ప్రజల్లో నా మీద వ్యతిరేకత ఉందని తెలుసుకోకుండా ఈవీఎంలో మోసం జరిగింది అలా అంటూ కొంతకాలం మోసపుచ్చిగా జరిగింది. కానీ ఈరోజు చూడండి, కూటమి ప్రభుత్వం చూసినట్లయితే ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందండి, కనిపిస్తుంది. రోజు ఏదో ఒకటి యాక్టివిటీ. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే తల్లి చెల్లి మీద కొన్ని వాళ్ళు కొద్దిగా ఆయనకి న్యాయం చేయలేదని ఒక ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో మంచి పేరు రావాలంటే ముందు ఇంటిని, అంటే ఇంట్లో వాళ్ళని ముందు వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అక్కడ తల్లి చెల్లి పోరు ఉంది. తల్లి మీద కేసు ఉంది అంటున్నారు. చెల్లోమో ఆస్తులు గొడవలు ఉంది, మేనల్లుడు ఆస్తులు లాగేసి బాబాయ్ హత్య ఒకటి ఉంది, బాబా హత్య ఒకటి, ఈ గొడ్డల పోటు. ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజల్లో ఏంటంటే జగన్ మాట్లాడే తీరు చూసి ఇంకా మారలేదా జగన్? జనరల్గా ఏంటంటే అండి, ఆయన ఒక మాజీ సీఎం కాబట్టి పోలీసులు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ, జనరల్గా వాళ్ళు అధికారంలో ఎవరుంటే వాళ్ళకి, అంటే వాళ్ళు సపోర్ట్ ఉంటారు. తర్వాత ఏంటంటే న్యాయబద్ధంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు దొంగ కేసులు కానీ లేదంటే ఒక అన్యాయమైన కేసులు కానీ ఏం పెట్టట్లేదు. వాళ్ళు ఒక చట్టపరంగా ఎవరన్నా తప్పులు చేస్తేనే అదొక రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టారు. కానీ ఎవరైతే తప్పులు చేశారో గతంలో రాజ్యాంగబద్ధంగా ఏం తప్పులు చేశారో వాళ్ళకనే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నారు తప్ప ఎవరు పడతారు ఓవర్ నైట్ తీసుకెళ్ళిపోయి గుడ్డిగా లేదంటే అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో వేయడం అలా చేయట్లేదండి. ఇక్కడ ఈ అనంతపూర్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, పోలీసుల్ని, అంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాళ్ళని పోలీసు, అక్కడ మహిళా పోలీసులు కూడా ఉన్నారు. మరి ఆయన ఏమన్నాడు, గుడ్డలు ఓడి తీశారన్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటే ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, ఇంకా చాలామంది అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కూడా, అది తప్పే కదా అని మీరే కదా తెలుసు. చెప్పినప్పుడు ఒక మాజీ సీఎంగా ఆయన అంత ఒక అన్నప్పుడు చేయకూడదు కదా, ఆ మాట అనకూడదు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒక పులివెందులో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ హోదాలో మంచి ఒక పేరు తెచ్చుకుని ప్రజలకు అనుగుణంగా నేను చేసింది తప్పు, నేను ఇక నుంచైనా మారతాను, నేను ప్రజల గురించి పాటుపడుతున్నట్టు వాళ్ళు ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోగలిగితే భవిష్యత్తులో ఒక అవకాశం ఇస్తారు మళ్ళీ ప్రజల కోసం. ఏదైతే పోరాడాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకున్నా ప్రజల పక్షం పోరాడాలనుకున్నప్పుడు పోరాడతారు సార్. కానీ అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనడం ఎంతవరకు న్యాయం సార్? అది కూడా ఒకటి ఉంది కదా. అదే ఇప్పుడు ప్రజలు ఏంటంటే వాళ్ళ తరపున మాట్లాడేది ఎవరున్నారో చూసుకుంటున్నారు. ఆ మంచి అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడే చాలా విషయాలు ఉన్నాయండి. ఏంటంటే ఇదిగోండి, మీరు ఉద్యోగ ఇస్తారన్నారు, అసెంబ్లీలోకి వెళ్ళి అడగచ్చు. కాకపోతే ఆయన ఏంటంటే భయం ఏంటంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఏడిపించారు అంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ చాలామందిని ఏడిపించాం కదా అసెంబ్లీలో, అదేవిధంగా నాకు కూడా చేస్తారు. అదే ఆ విధంగా నాకు అవమానం జరుగుతుంది, నేను ఎందుకు వెళ్ళాలని ఆయన భయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నాడు. అది కానీ దానివల్ల నిజంగా ఆయన వాళ్ళు అవమానపరిస్తే ఆయన మీద సింపతి పెరుగుతుంది. ప్రజల్లో సింపతి పెరుగుతుంది. అరే, మా జగన్మోహన్ రెడ్డిని అన్న పోనీ తప్పు చేశాడు, మీరు తప్పు చేయకుండా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు ప్రజల్లో ఒక సింపతి వస్తుందండి. వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం వస్తుంది. దాన్ని ఆయన ఉపయోగించుకోవట్లేదు. ఎప్పుడు చూసినప్పుడు పోలీసులు కానీ, పోలీసులే కాదండి, రేపు ఉద్యోగస్తులు కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడాలి, ప్రజలకు కావాల్సిన ఏమిటి సదుపాయాలు ఏంటి. ఇప్పుడు ఏదో ట్రంప్ పెట్టాడు, ట్రంప్ విషయాలప్పుడు సొల్యూషన్ ఏంటి,
దానికి రేట్లన్నీ పడిపోయినాయి అంటున్నారు, లేదంటే ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయి. ఏం చేస్తే బాగుంటుంది? ఆయన ప్రశ్నలు జవాబులు, ఆయనకు ఒక సలహాలు ఇలా ఇస్తుంటే, అరే మా రొయ్యల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. రొయ్యలు కానీ అన్ని ఎక్స్పోర్ట్స్ ఎవరైతే చేస్తున్నారో అమెరికాకి, ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఉంది ఇది. అవును, అవుతుంది సార్. అవునండి. కాకపోతే 90 రోజులు మళ్ళీ రిలీఫ్ ఇచ్చాడు అనుకోండి ట్రంప్, 90 రోజుల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాడు గ్యారంటీగా. ఓన్లీ చైనా మీద ఒక కోపంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా తన తప్పులు తెలుసుకుని, అంటే కూటమి ప్రభుత్వంలో ఏం తప్పులు చేస్తుంది, ఉత్తిన రాజకీయంగా చేయకూడదండి. ఏదో అంటే ఎవరో చనిపోతే లేదా ఎవరో పోలీసులు అరెస్ట్ చేస్తే దాన్ని ఒక రాజకీయంగా చేయడం కాదు. ఇప్పుడు ఒక అతను కూటమి ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు కూడా పిలిచి వార్నింగ్ ఇస్తున్నాడండి. అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ కూడా చేశారు. నువ్వు ఇప్పుడు షర్మిల గారి మీద ఎవరినో ఒక వ్యాఖ్యానం చేశాడు కిరణ్ అనే వ్యక్తి, చేస్తే అతను కూడా జైల్లో పెట్టమని చెప్పి లేదా అతను విచారించమని అన్నారండి. అతను కూడా సారీ చెప్పడం నేను విన్నాను. నేను చెప్పాడు, నేను చేసిన తప్పు అన్నాడు. చేసిన తప్పు అండి. అలాగే ఎప్పుడన్నా మనకి అసలు వైసీపీ వాళ్ళు చెప్పిన ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేసి పదవులు ఇచ్చాడు వాళ్ళకి, అలా మాట్లాడిన వాళ్ళకి. ఎవరైతే ఇంకా మాట్లాడారో వాళ్ళకి కూడా మంచి, ఇప్పుడు పోసాన కృష్ణమురళి గారు కానీ లేదంటే వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో స్క్రిప్ట్ వచ్చిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎలాగైనా కిరణ్ గారు ప్రజల అభిమానం సంపాదించాలంటే వాళ్ళకి కావాల్సిన ఏంటి, సదుపాయాలు ఏం కావాలి, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, అవన్నీ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టి కానీ ఆయన కానీ ప్రజల గురించి పాటుపడితే మళ్ళీ ఆయన అధికారంలో రావడానికి, భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉందండి. కానీ ఆయన గ్రహించుకోవట్లేదు. ఎప్పటికైనా సార్ ఎవరైనా కానీ ప్రజానాయకులు వ్యక్తిగత కక్షలు పక్కన పెట్టి, వాళ్ళ దురుద్దేశాలను పక్కన పెట్టి, ప్రజల కోసమే, ప్రజల సమస్యనే ఎజెండాగా తీసుకున్న నాయకుడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు. ఒక్క సీట్ వచ్చినా ప్రజల వైపు పోరాటం చేస్తే తిరిగి 150 సీట్లు కానీ 160 సీట్లు కానీ మనం చూస్తున్నాం. వైసీపీకి ఏం జరిగింది, టీడీపీకి ఏం జరిగింది. ఒకసారి 150 సీట్లు వాళ్ళకి వచ్చాయి, 160 పైగా వీళ్ళకి వచ్చాయి. అంటే వాళ్ళు పోరాడిన దాన్ని బట్టి, ప్రజా సమస్యలపై ఎవరైతే ఖచ్చితంగా పోరాడతారో ప్రజలు వాళ్ళకి వీరమాల వేస్తారనేది నిరూపితమైంది. ఎవరైనా నాయకుడు ఇప్పటికైనా ప్రజల కోసం పని చేయండి, ప్రజల కోసమే ఉండండి. నమస్తే సార్. నమస్కారం కిరణ్ గారు.